రైతులందరికీ కూడా అన్ని రకాలుగా ఆదుకుంటాం, అండగా ఉంటామని చెప్పేసి మొన్నటికి మొన్న మద్దతు ధరలు ప్రకటించింది. మద్దతు ధరలు ప్రకటించడమే కాదు, ఈరోజు ఎరువుల ధరలు విపరీతంగా పెంచేసి రైతులకు అన్ని రకాలుగా మేము అండగా ఉన్నామని చెప్పేసి ఈరోజు బీజేపీ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, వాటితో పాటు అన్ని నిత్యావసర ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. అవే కాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రతినిత్యం ఈరోజు రైతులు ఉపయోగించేటటువంటి అన్ని రకాల ఎరువుల యొక్క ధరలు విపరీతంగా పెంచేస్తుంది. పెంచడమే కాదు, ఈరోజు రైతులకి యూరియా ముఖ్యంగా గతంలో ఎక్కడంటే అక్కడ యూరియా దొరికేది, కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే యాప్ తీసుకొచ్చిందో యాప్లో డౌన్లోడ్ చేస్తేనే ఈరోజు రైతులకు యూరియా దొరుకుతుంది, లేకపోతే లేదు అనే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ అనేటటువంటి విధానాన్ని మానుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే పెద్ద స్మార్ట్ ఫోన్ లేనటువంటి రైతులు చాలామంది ఉన్నారు, ఈరోజు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి మా పరిస్థితి ఏంటి, మేము పంట పండించుకోవాలా వద్దా అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ ఆర్మూర్ ప్రాంతంలో మక్కకి ఆల్రెడీ ఇప్పుడు ఎరువు అవసరం ఉంది, ఎందుకంటే యూరియా కంపల్సరీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలోనే ఈరోజు యూరియా దొరకకపోతే రేపు రాబోయేటటువంటి రోజుల్లో వరి ఇంకా నాట్లు ముమ్మరంగా పెరుగుతున్న కొద్దీ యూరియా యొక్క పరిస్థితి ఏంటిది అంటే ప్రభుత్వం దగ్గర ముందస్తు ఒక ప్రణాళిక లేదు, ఎన్ని ఎకరాల్లో ఏమేమి పంటలు వేస్తారనేటటువంటి అంచనా లేదు. ఖాళీ ఈరోజు రైతులను ఇబ్బందులకు గురి చేయడానికి ఈరోజు పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యాపు యూరియా కొరత అనేది సృష్టించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని విడనాడాలి. అట్లాగే పెంచినటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. దాంతోపాటుగా మద్దతు ధరలు కూడా ఏదైతే స్వామినాథన్ కమిటీ సిఫారసు చెప్పిన ప్రకారం మరి రైతులకి పెట్టినటువంటి పెట్టుబడి కలిపి సగం కలిపి ఇవ్వాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రేపు భవిష్యత్తులో ప్రభుత్వం కనుక ఇదే రకంగా మొండిగా ఉంటే రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతారు. వాటితో పాటు మరి రైతు సంఘాలు కమ్యూనిస్టు పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.